అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము ఈరోజు ఒక అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మీరంతా బాగున్నారు కదా? మీ సమస్య ఏదైనా సరే యూట్యూబ్ ద్వారాగా మాకు వాట్సాప్ ద్వారాగా తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం, మీకోసం సరైన ఆన్సర్ జవాబిస్తాం. మర్చిపోకండి, ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా నూతన వస్త్రాలు పంచడంలో వెనకాడరు. తమ పిల్లలకు, తమ నాయనమ్మకు, వృద్ధులకు, తమ బంధువులకు, తమ స్నేహితులకు అందరూ బట్టలు పంచుతారు. బైబిల్ వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఎవ్వరికి ఇచ్చినా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇచ్చిన ప్రతిఫలం ఉండదు, కానీ అది మీ కర్తవ్యం. మీ నాయనమ్మకు, మీ తల్లిదండ్రులకు, మీ స్నేహితులకు, మీ పిల్లలకు వస్త్రాలు ఇవ్వడం అనేది అది మీ కర్తవ్యం. కానీ అందులో మరొక కర్తవ్యం మర్చిపోకండి. దాన్ని గుర్తు చేసేదే ఈరోజు వాక్యం. దిక్కులేని వారు, నిరాశలు, నిరుపేదలు ఉన్నారు. అలాంటి వారికి మీరు వస్త్రాలు ఇస్తే మీ పేరు పరలోకంలో ఉంటుంది. మిమ్మల్ని చూసి దేవుడు హర్షిస్తాడు. వస్త్రాలు ఇవ్వడం ద్వారా ఒకటి స్వస్థత లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. మీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి దేవుడు భర్తీ చేస్తాడు. మర్చిపోకండి, వస్త్రాలు ఇవ్వడంలో దేవుడు చేసే మహత్తరమైన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు ఏంటో అనేది ఈరోజు మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7-8 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తున్నాను. దయచేసి గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నీ ఆహారం ఆకలిగొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చాను, నీవు మర్రపెట్టగా ఆయన నేను ఉన్నానను. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే, దిక్కుమాలిన వారిని, విధురాండ్రులను మీరు ఏం చేయాలి? ముందు పట్టించుకోవాలన్నాడు. ఏ కుటుంబమైనా సరే ముందు ఎవరిని పట్టించుకుంటారు? ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటారు, పిల్లల్ని పట్టించుకుంటారు, తల్లి, తండ్రి, తర్వాత నాయనమ్మ, తన స్నేహితులు పట్టించుకుంటారు. తర్వాత వాడికి గుర్తుకొస్తే, నాలాంటి ప్రోత్సహిస్తే, అర్రే నేను మర్చిపోయానే, అలాంటి వాళ్ళు కూడా చెయ్యాలి, నేను మర్చిపోయానే అనుకుంటారు. గుర్తు చేయకపోతే మీకు గుర్తు రాదు. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత మీరు మీ కుటుంబీకులకు, మీ పిల్లలకు ఎన్ని వేలు ఖర్చు పెట్టి బట్టలు తీసినా మర్చిపోకండి, దేవుడు మీకు ₹1 ప్రతిఫలం ఇవ్వడు. మిమ్మల్ని చూసి సంతోషించడు. అదేంటండి, అది మా కర్తవ్యం కదా అని మీరు అంటారు. మీ కర్తవ్యంలో మరొక కర్తవ్యం ఉంది. అది అసలైంది, ఇది అసలైంది కాదు. ఈ నూతన సంవత్సరంలో మీరు వస్త్రం కొనుక్కోపోయినా పర్వాలేదు, మీ పిల్లలకి బట్టలు కొనకపోయినా పర్వాలేదు, నీ భార్య, నీ తల్లిదండ్రులు ఎవరికి ట్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మెచ్చుకునే ట్యాంక్స్ ఒకటి ఉంది. నువ్వు మొట్టమొదటిసారిగా దేవుడికి ట్యాంక్స్ చెప్పే ముందు దిక్కులేని వారికి ఒక 10 వస్త్రాలు మీరు పంచాలి. అలా పంచితే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. అలా ఇవ్వగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కొరతలు తీరుస్తాడు. మీకున్న రోగం నుంచి, మీకున్న సమస్యల నుంచి, మీకున్న ఆర్థిక ఇబ్బంది నుంచి దేవుడు తొలగించి మీకు సొంత స్థలము, సొంత గృహం. మీకు ఒకవేళ పిల్లలు లేరేమో, దేవుడు సంతానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకు మీకు సంతానం ఇవ్వడం లేదు? ఎందుకు రోగాలు ఉన్నాయి? ఎందుకు మీ జీవితంలో నెమ్మది లేదు అనేది బైబిల్లో
కొన్ని వాక్యాలు మీకు ఒకసారి మీకు గుర్తు చేస్తాను, దయచేసి మీరు గమనించండి. మన జీవితంలో మన బైబిల్ గ్రంథం చెబుతున్న అద్భుతమైన వాస్తవం ఏంటంటే, నీ వాకిట పాపం పొంచి ఉన్నది అన్నాడు. మీరు చూసుకోండి, ఆదికాండం 4:7, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. యేసుప్రభువు వారు అంటున్న మాట. కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి పని చేయలేదు, ధర్మం చేయలేదు, అంతేకాదు నీవు నాకు ఇచ్చే విషయంలో ఏం చేసావు, వెనక తీసావు. నీ అర్పణ, నీవు ఇచ్చిన కానుకలు ఏమీ లేదు, సత్క్రియ లేదు, అంటే సత్యం లేదు, వాస్తవం లేదు, దొంగిలించావు. నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో సగం కట్ చేసావు. చాలా మందికి దశభాగం మీరు కరెక్ట్గా ఇవ్వలేదంటే చాలా కోపం వస్తుంది. ఒక వ్యక్తిని కానీ నువ్వు సరిగా లేవు, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే ముఖం వాసిపోద్దండి. నువ్వు కరెక్ట్గా ఉన్నావు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మనిషిలో లోపాలు ఆ మనిషికి తెలియదు, కానీ వాక్యము లోపాలు ఎత్తిపెట్టి చూపించినప్పుడు సరి చేసుకోవాలి. మీరు గమనించండి, ఈరోజు ఈ వాక్యము ధర్మం, వస్త్రం, మోక్షం. నువ్వు ధర్మం చేసేటప్పుడు, వస్త్రాలు పంచిపెట్టేటప్పుడు నువ్వు ఎవరికి పంచిపెడుతున్నావు అనేది మీరు ఒకసారి గుర్తించాలి. అది మీ ఇంట్లోనా లేక పేదవారికా? మీకు తెలుసు, పేదవాళ్ళకి పంచిపెడితే దేవుడు దీవిస్తాడని. నేను చాలామందికి వాట్సాప్ చేశాను, అయ్యా మీరు వస్త్రాలు పేదలకు పంచిపెట్టండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే వెంటనే హైదరాబాద్ నుంచి జాన్సన్ గారి కుటుంబం 5,000 పంపారు. వస్త్రాలు పంచిపెట్టండి, భోజనాలు పెట్టండి అని. మీరు చూడొచ్చు ఈ కార్యక్రమం వెనకాల. ఆయన 5,000 ఇచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించిన కాక. విశాల్ అనే తమ్ముడు తిరుపతిలో పనిచేసుకుంటున్నాడు. తమ్ముడు రాయ్ విశాల్ 3,000 పంపాడు. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఆ బిడ్డకి ఇవ్వాలని, ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులను దీవించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్ నుంచి రవిశంకర్ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందులు ఉండి నాకు 2,000 పంపారు. రవిశంకర్ గారి కుటుంబాన్ని, తన కుమార్తెను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. పేదలకు వస్త్రాలు పంచిపెట్టమని ఆయన 2,000 పంపారు. హైదరాబాద్ నుంచి సబిత, అలాగే విజయ్ మేస్ట్రీ గారు, ఆయన మంచి స్నేహితులు, ఆప్తులు నాకు. మా చర్చి ఓపెనింగ్ కూడా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. వారికి మా నిండు వందనాలు. వారు కూడా ఆ పేదలను ప్రేమించి 3,000 రూపాయలు పంపారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇకపోతే రాయ్ వెంకటేశ్వరరావు గారు 12 చీరలు ఇచ్చారు పంచిపెట్టమని. మరి ఇక ఉండ్రాజు వరపు వెంకటేశ్వరరావు గారు అంటే చిన్న వారి కుటుంబం తరపున నాకు 9 చీరలు పంచిపెట్టమని ఇచ్చారు. అవి కూడా నేను పంచిపెట్టాను. ఇలా చాలామంది, టి ప్రభుదాస్ గారు, తొత్తురుమూడి ప్రభుదాస్ గారు, ఆయన 1,500 ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు ప్రభునందు నిద్రించారు గతంలో. భోజనం పెట్టడం కంటే వస్త్రాలు పంచుట న్యాయమని ఆయన భావించి వాళ్ళ నాన్నగారి పేరు మీద పంచిపెట్టమన్నారు. గత సంవత్సరం వాళ్ళ నాన్నగారు అంటే పేతురు గారు ప్రభునందు నిద్రించారు. వారికి కూడా దేవునికి ఆశీస్సులు ఉంటాయి. సహోదరులారా, ఇలాగా చాలామంది తమ కానుకలు ఇచ్చి ఈ వస్త్రాలు పంచిపెట్టనన్నారు. మేము పంచిపెట్టిన వారిలో చాలామంది వికలాంగులు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. ఇంకా మేము అందరికీ పంచిపెట్టలేకపోయి ఇంకా కొంతమంది మిగిలిపోయారు. దయచేసి ఈ వాక్యం విన్న తర్వాత మీరు మీ కుటుంబం తరపున కొన్ని రగ్గులు, చీరలు, బట్టలు పంచిపెట్టమని చిన్న కానుక మీరు పంపగలిగితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఎందుకంటే ఆ లేని వాళ్ళకి పంచిపెట్టే ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. వీరందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. మీరు చూడొచ్చు, వీరు ఎవరికైతే మేము ఇచ్చామో మీరు పంపాక అవి వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము వీడియో కాల్ తీసి మీకు పంపిస్తాం. మీరు వాట్సాప్లో చూడొచ్చు మీ పేరు మీద. చాలామంది ఏమంటారంటే, అయ్యా మేము పంచిపెట్టమని పంపిన కానుక పబ్లిక్ చేయొద్దు, తెలియచేయొద్దు అనేవారు కూడా కొంతమంది ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దయచేసి నేను బాల్యం నుంచి పేదవాళ్ళకి బట్టలు పంచడం అంటే నేను చాలా సంతోషపడుతుంటాను. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. యోబు గారు కూడా ఆయన అన్నీ ఉన్నప్పుడు, సంపన్నం కుటుంబకుడుగా ఉన్నప్పుడు, 10 మంది పిల్లలు ఉన్నప్పుడు, ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, అతను పంచిపెట్టేవాడు. కానీ ఒకరోజు అతను అన్నీ పోగొట్టుకున్నాడు, దీనుడైపోయాడు, దరిద్రుడైపోయాడు. కానీ అప్పుడు కూడా పంచిపెట్టాలి అన్న ఆశ ఉన్నట్లు యోబు గ్రంథం 31:18-19లో మనం చూస్తే, నా వస్త్రాలు వాళ్ళు కప్పుకుంటే వాళ్ళు శరీరం ఏం చేస్తుంది, నా శరీరం దీవిస్తుంది. వారు కప్పుకున్న నా వస్త్రం ద్వారాగా నాకేమొస్తుంది, స్వస్థత, విడుదల వస్తుందని చెప్పాడు ఆయన. నిజమే. అంటే
యోబు గారు రోగం వచ్చాక అన్ని కోల్పోయి కూడా కొంతమందికి వస్త్రాలు ఇచ్చి ఉండవచ్చు, ఎవరి ద్వారా ఇప్పించి ఉండవచ్చు, ఎందుకంటే ఆయన కుష్ఠరోగం వచ్చేసింది. అలా ఇచ్చాక అవతల వ్యక్తి తీసుకున్న తర్వాత ఆ శరీరం దీవించింది, మరలా రెట్టింపు ఆరోగ్యము యోబుకు వచ్చింది. చూడండి బైబిల్లోంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము కింద చదువుతున్నాను. అలాగను నువ్వు చేసినడలా నీ వెలుగు వేకు చుక్కవలు ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. గమనించారా? స్వస్థత ఎలాగొచ్చిందంట? శీఘ్రముగా అంటే త్వరగా ఆరోగ్యం కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే డబ్బు ఎంత ఖర్చు పెడతారు. హాస్పిటల్కి ఇవ్వడంలో, డాక్టర్కి ఇవ్వడంలో, మందులకు ఖర్చు పెట్టడంలో, మందులు మింగడంలో ఆలస్యం చేయరు. ఎందుకంటే ఆలస్యం చేస్తే టైంకి కానీ మందులు వేసుకోకపోతే ఆ ఆరోగ్యము అంటే అనారోగ్యము రెట్టింపు అతను వచ్చేస్తుందని భయం. అందుకనే వేకుజాను లేచాక ఏం చేస్తారంటే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకోకపోతే మరలా అనారోగ్యం డబుల్ అయిపోతుందని భయం. అసలు అనారోగ్యం దేనివల్ల వస్తుందో తెలుసా అండి? పేదలకు, నిరుపేదలకు, విధవరాలకు మనం బట్టలు ఇవ్వలేనందువల్ల వస్తుందని చాలామందికి తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? యెషయా గ్రంథము 58:8 వచనంలో నువ్వు పేదలను పట్టించుకుంటే నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు స్వస్థ ఇస్తాను, నీ రోగాన్ని తీసేస్తాను అంటున్నాడు. మీరు చదువుకోండి యోబు గ్రంథం 31 అధ్యాయం 18-19 వచనాలు కింద దాకా మీరు చదివితే ఆశ్చర్యకరమైన సంగతులు అక్కడ ఉన్నాయి. నేను కానీ అలా పంచిపెట్టకపోతే నా చెయ్యి పడిపోను కాకని చెప్పించుకుంటున్నాడు. నా చేతులు పని చేయకుండా పెరాలసిస్ రావాలి నాకని చెప్పించుకుంటున్నాడు. అంటే ఇవ్వడంలో యోబు ఎలాగున్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. ఇచ్చే విషయంలో వెనకాడే మనసు కాదు అతనికి. చాలామందికి ఈ విషయాలు క్రైస్తవులకు తెలియదు, పాస్టర్లకు తెలియదు, విశ్వాసులకు తెలియదు, చెప్పరు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడున్నా సరే ఈ వాక్యం చూస్తున్నారు కాబట్టి ఒక విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఎవరైనా సరే ఒక 10 మందికి, 20 మందికి, ఒక 50 మందికి చీరలు పంచిపెట్టండి, రగ్గులు పంచిపెట్టండి, బెడ్షీట్స్ పంచిపెట్టండి, అవసరమైతే వాళ్ళకి గొప్పడు అన్నం పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీ సమస్య నుంచి దేవుడు విడిపించకపోతే నాకు వాట్సాప్ చేయండి. పరిష్కారం ఏంటో అనేది దేవుని సన్నిధిలో నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఈ వాక్యం ఏమంటుందనంటే నువ్వు ఇస్తే నేను ఖచ్చితంగా నీకేమిస్తాను? నేను స్వస్థత శీఘ్రంగా నీకు లభించును. 57 యెషయా గ్రంథం 18 వచనం నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏమండి? నీలో ఉన్న దుఃఖాన్ని ఆయన తొలగించాలంటే, నీకు సంపూర్ణ స్వస్థ నీకు ఇవ్వాలంటే, నేను ఓదార్చాలంటే మీరు ఒక మంచి పని చేయాలి. ఆ మంచి పని గురించే ఈరోజు మనం వివరించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఈ వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడు? అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను. ఎప్పుడు మొరపెడితే వింటాడు అని అంటే ఇప్పుడు మనం 7వ వచనంలో మనం ధ్యానం చేద్దాం. నీ ఆహారం ఆకలి కొనుగోవానికి పెట్టుటయో, నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుండుటయో. మీరు ఎవరితోనో విరోధంగా ఉన్నారా? ఈ సంవత్సరం సమాధానం పడండి. మీరు ఎవరితోనో గొడవ పడ్డారా? వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. భార్య తన భర్తతో కోప్పడిందా, లేక భర్త తన భార్యతో కోప్పడ్డా? మీరు ఒకళ్ళొకళ్ళు సమాధానం పడండి. నా తప్పు అయిపోయింది అనండి. నువ్వు భార్యవైతే నీ భర్త కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడంలో తప్పేం లేదు. మీరు పిల్లలైతే మీరు తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని తప్పు అయిపోయిందని ఒప్పుకోండి. మీరు విశ్వాసులైతే మీ పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్న తప్పు అయిపోయిందని అడగండి, క్షమించమని కోరండి. నేను సనుక్కున్నాను అయ్యగారు, ఈ సంవత్సరము గత సంవత్సరంలో నేను చాలా రకరకాలుగా మీ మీద నిందలు వేశాను, నాకెందుకో మనశ్శాంతి లేదని ఒప్పుకోండి. మీకు మనశ్శాంతి దొరుకుతుంది. సనుక్కునే విశ్వాసులు ఉంటారు, బాధపడే పెద్దలు ఉంటారు, సనుక్కునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనశ్శాంతి దొరకాలంటే ఏం చేయాలి? తప్పు ఒప్పుకోవాలి. క్షమించమని కాళ్ళు పట్టుకోవడం తప్పేమీ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు, మీరు పిల్లలు కాబట్టి. సహోదరులారా, ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల విషయంలో ఎక్కడన్నా తప్పు చేశారు, నా పిల్లల్ని సనుక్కున్నారేమో, మీ పిల్లల్ని కౌగులించుకొని తప్పు ఒప్పుకోండి. అందరికి ఒకే నీతి. ఈ లోకంలో ఎవరైనా కానీ మీ వెనకాల ఒక ఆవిడ శత్రువుగా ఉంది, మీ ఇంటి పక్కన ఆవిడ అత్తవాని మీ మీద సనుక్కుంటూ ఉంటుంది. ఇంటి ఓనర్ మీకు ఇల్లు అదికిచ్చింది, కానీ ఆవిడ ఎప్పుడు తిడుతూ ఉంటుంటుంది. అప్పుడు మీరు ఎన్నోసార్లు సనుక్కున్నారు, ఇంట్లోంచి ఎప్పుడు పోదామా, దేవుడు నాకు చిన్న ఇల్లు ఇచ్చినా పర్వాలేదు, సొంత ఇల్లు, నేను వెళ్ళిపోతాను, ఆవిడికి నాకున్న బాధ తీరిపోతుంది అని అనుకున్నారా? మీరు ఆవిడతో సమాధానం పడితే దేవుడు మీకు ఖచ్చితంగా సొంత ఇల్లు ఇస్తాడు. సమాధానం పడండి, మీకు సొంత ఇల్లు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు.
ఈ సంవత్సరంలో ఈ 2022లో మీకు సొంత గృహం దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మీ కన్నీరు మార్గం తుడిచును గాక. ఎప్పుడు ఇస్తాడు అనేది ఈరోజు అంశమైనది. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటే వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన, ఇక్కడ ఉపవాసం అని రాస్తుంది. కొన్ని ప్రతులలో ఇంగ్లీష్ ప్రతులు ఏమి రాస్తుందంటే ఇదే నాకు ఇష్టమైన భక్తి అని రాస్తుంది. ఇదే నాకు ఇష్టమైన భక్తి. వస్త్రములు ఇచ్చుటయే. దిక్కులేని వాళ్ళకి వస్త్రములు ఇచ్చుట, పేదలకు వస్త్రం ఇచ్చుట, భోజనం పెట్టుట, కానుకిచ్చుట, ఇదే నాకు ఇష్టమైన భక్తి అనే మాట యాకోబు 1:27 కూడా రాస్తుంది. ఇది నాకు ఇష్టమైన అంటే తండ్రి అయిన దేవుని ఎదుట ఇష్టమైన భక్తి అంటే దిక్కులేని వాళ్ళు విధవరాలను పరామర్శించడం అంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళకి వస్త్రములు ఇచ్చి వారిని మనం ఆదుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదుకుంటాడంట. ఒక విధవరాలు నా దగ్గరకు వచ్చింది. నేను మమ్మాని పిలిచాను, అమ్మా మీకు రగ్గులు ఇస్తున్నారు రా అంటే రాలేదు ఆమె. ఇద్దరు ఎదురాళ్ళు. నేను రగ్గులు పంచిపెట్టాను, నా దగ్గర అయిపోయాను, ఇంక లేవు. ఆవిడ నా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా మీరు అందరికి ఇచ్చారు, నాకు రగ్గు ఎందుకు ఇవ్వలేదని అడిగింది. అలా చాలామంది ఒక 5-6 ఉన్నారు. ఇంకానే అమ్మా నేను పిలిచాను, నేను 2 సార్లు నువ్వు రాలేదు అని అంటే నాకు ఇస్తారా లేదా అన్నది. చూసారా తప్పే ఉంది. ఇక్కడ బైబిల్లో రాస్తుంది, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి నువ్వు ఇవ్వాలి అని రాస్తుంది. ఇక్కడ ఏంటండి, ఆశించిన దానిని ఏం చేయాలంట, ఇవ్వాలి. ఇలా చూడండి, 58 ఎస్ఏ గ్రంథము 10వ వచనం, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించెను, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశించారు సహోదరులు. చాలామంది స్వార్థరహితమైన మనసు ఉంటుంది. మా సంఘంలో ఉన్న విధురాలకి ఇస్తాను కానీ ఇంకొకళ్ళు నాకు సంబంధం లేదని. మీకు విషయం తెలుసా, ప్రపంచంలో ఉన్న విధురాలందరూ దేవుని చెందినవారే. వికలాంగులు, గుడ్డివారు, కొంటివారు దేవునికి సంబంధించిన వాళ్ళే. కానీ రెండో రాకళ్ళు వీళ్ళు ఎత్తబడినప్పుడు వాళ్ళకి వికలాంగతనం ఉండదు. మంచి అవయములతో వాళ్ళు ఎత్తబడి దేవుని సన్నిధిలో నీ కోసం సాక్ష్యం చెప్తారు. పలానా వాళ్ళ తండ్రి నాకు వస్త్రం ఇచ్చారు, కానుకిచ్చారు, మంచి భోజనం పెట్టారని చెప్తారు. వాళ్ళు మీరు ఇచ్చింది క్రియ మీ పక్షంలో సాక్ష్యం చెప్తుంది. మీరు పునరుత్థానంలో ఏమవుతారు, ధన్యులవుతారు. కాబట్టి ఇక్కడ ఈ లేఖనం ఎలా చెప్తుంది కదా. ఇప్పుడు మనము వద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం 25వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. అటువల్లే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, క్రీస్తు వంశంలోకి వచ్చిందండి. యాకోబు పత్రికలో వేశ్య గురించి ఏమి రాస్తుంది, వేశ్యైన రాహాబు నీతిమంతురాలను రాయబడింది. ఎందుకు రాయబడింది అని అంటే దేవుని సేవకులను ఆమె చేర్చు. యెహోషువ పంపిన వేగుల వారైన దేవుని సేవకులు వాళ్ళు. ఈమె చేర్చుకుంది. చేర్చుకొని ఏం చేసింది, భోజనం పెట్టింది, కానుకలు ఇచ్చింది. వాళ్ళు కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించండి. జీవం గల దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే, యెహోవా దేవుడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు దేవుడు. మా విగ్రహాలు దేవతలు దేవుళ్ళు కాదు, వాటిలో జీవం లేదు, మీ దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యం చెప్పిందండి. ఈమె క్రీస్తు వంశవల్లో ఉంది. ఎవరు, రాహాబు అని వేశ్య. యాకోబు పత్రిక 2:25లో ఈమె నీతిమంతురాలు. ఎలాగైంది, క్రియల మూలముగా. ఎంత ఆశ్చర్యం. మొట్టమొదటిసారిగా మీరు చదువుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వంశంలో తామరు తల్లిగా, రాహాబు తల్లిగా, రూతు తల్లిగా, బత్షెబ తల్లిగా, మరియ తల్లిగా, అంటే 5 స్త్రీలను దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఈమె గురించి ప్రస్తాపన ఏం రాయబడింది, నీతిమంతురాలు. ఎందుకు నీతిమంతురాలు? వేస్తే నీతిమంతురాలు అవుతుంది ఎక్కడన్నా? ఏమంటే ఈ 4 స్త్రీలని సమాజంలో ఏం చేశారు, నిందించారు, సమాజం నుంచి వెలివేశారు. వాళ్ళు మెచ్చుకునేవాడు భూమి మీద ఒక్కడో లేడు. చివరికి మరియను కూడా నిందించారు. అంటే ఈ 5 స్త్రీలు కూడా సమాజం చేత, ప్రజల చేత ద్వేషింపబడ్డారు, నిందించబడ్డారు. నిందలు వీళ్ళ మీద పడ్డాయి. నిందించబడ్డ ఈ 5గురిని దేవుడు
క్రీస్తు వంశంలో తల్లులుగా దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వారిని అభినందించాడు. నీతిమంతురాలు అన్నాడు. దేనివల్ల? క్రియల మూలంగా. చూడండి బైబిల్లోంచి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుతున్నావు కదా. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. క్రియల మూలంగా అబ్రహాముకి ఏమొచ్చింది? నీతిమంతుడు, దేవునికి స్నేహితుడు. ఎలా క్రియలు? మెల్కీసెదెకు క్రమం చెప్పిన అతను ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. రెండోది తనకు ఏకైక కొడుకునిచ్చాడు. మన ప్రభు అయిన దేవుడు యెహోవా తండ్రి తన కొడుకు, ఏకైక కొడుకని యేసుక్రీస్తును నువ్వు లోక కళ్యాణం కొరకు, ప్రజల రక్షణ కొరకు చనిపోని పంపాడండి. ఎంత గొప్ప కానుక అండి! దేవుడు మనకు కానుక ఇచ్చాడు. ఏంటి ఆ కానుక? యేసుక్రీస్తు మనకు కానుక. ఏంటి ఆ కానుకనంటే మన పాపములను క్షమించుటకు, మన పాపల నుంచి విడిపించుటకు, మనలను నీతిమంతులుగా చేయడం కోసం, పాపులమైన మనలను నీతిమంతులుగా చేయడం కొరకు ఆయన మనకి కానుక ఇచ్చినప్పుడు మనము కానుక ఇవ్వద్దా? ఏంటి ఆ కానుక? క్రియ. ఏ క్రియ అంటే లేని వాళ్ళని, విధవరాలను, దిక్కులేని వాళ్ళని, కుంటు వారిని, అంగహీనులను మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం వస్త్రాలు కొనివ్వకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఈ వాక్యం విన్న తర్వాత మీలో ఎవరైనా కనీసం 2 రగ్గులు, 2 బెడ్షీట్స్, 2 చీరలైనా, మీరు కడుపేదలైతే కనీసం 2 చీరలైనా, 2 రగ్గులైనా కొని నాకు ఇవ్వండి. లేదా చిన్న కానుక నా ఫోన్పేలో పంపండి. ఒక 100 రూపాయలైనా సరే పంపండి. మీ జీవితంలో దేవుడు చరితార్థంగా కార్యం చేస్తాడు. ఒక 500, ఒక 1000 రూపాయలు. మీరు ఉన్నవాళ్ళైతే ఒక 1000 రూపాయలు, 2000. నాకు ఇచ్చిన వారిలో మీకు జాన్సన్ గారు 5000 ఇచ్చారు నాకు పంచిపెట్టమని. నేనేం దోచుకోను, పంచిపెడతాను. పంచిపెట్టడంలో నెంబర్ 1. ఎందుకంటారా? నాకున్నదే అమ్మేసి పేదలకు పంచిపెడతాను. అది నా అలవాటు. అయితే మీకు కలిగింది అమ్మేమని నేను అనడం లేదు. మీకు కలిగిన దాంట్లో ఒక 10,000 రూపాయలు పేదలకు ఇవ్వడంలో మీకు కొరత రాదు. 10,000 దేవుడికి ఇస్తే 10 కోట్లు దేవుడు నీకు ఇవ్వచ్చు. మర్చిపోకండి. మీరు దరిద్రులుగా ఉన్నారా, దీనదశలో ఉన్నారా, దేవుడికి ఇవ్వండి, మీ దరిద్రం తొలగిస్తారు. ఇక్కడ చూడ క్రియల మూలముగా అన్నాడు. క్రియ అంటే ఇచ్చింది క్రియ. అబ్రహాం ఇచ్చాడు, తన కొడుకుని ఇచ్చాడు, అలాగే 10వ వంతు ఇచ్చాడు. అలాగే దేవుడు మన కొరకు తన కొడుకును మన పాపల నుంచి విడిపించడం కొరకు చనిపోమని పంపాడు. ఎంతకంటే గొప్ప క్రియ ఏం కావాలండి? మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయనే మన ప్రభువైన క్రీస్తు. మనకి కానుకగా ఆయనే తన మనలను ధనవంతులుగా చేయడం కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడు. మరణానికి తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడో తెలుసా? ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి తిరిగి లేచాడు. నువ్వు అనేకులకి ఏమీ ఇవ్వకపోతే, పంచిపెట్టకపోతే నీలో పాపం ఉంటుంది. క్రైస్తవులుగా పాపంతో చనిపోతావు. నువ్వు దాన ధర్మం చేయలేదు కాబట్టి రేపు పునరుత్థానం లేపబడవు. నువ్వు జాగ్రత్త. పునరుత్థానం లేపబడాలని పంచిపెట్టాలి. అదే క్రియ. అందుకని వారి క్రియ వారి వెంట పోచున్నదని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయచేసి ఎస్ఏ గ్రంథంలో కూడా ఒక అమూల్యమైన మాట రాస్తాం. 66:18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసినవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఎస్ఏ గ్రంథము 66వ అధ్యాయం చివరి ఎండింగ్లో 18వ వచనంలో వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయన్నవి. అంటే దేవుడు మహిమను నువ్వు చూడాలనుకుంటే, ఈ లోకంలో నువ్వు బ్రతుకుండగా నువ్వు గనుడుగా దేవుడు నేను ప్రత్యేకించాలంటే ఇచ్చే మనసు, పంచిపెట్టే మనసు నీకు ఉండాలి. అది లేకపోతే ఎప్పటికీ నువ్వు దీవించబడలేవు. ఎందుకంటే అది క్రియ అంటారు. క్రియ. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట. మీ పాపం ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకడితో ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును. గమనించారా? మీరు ఈ సంవత్సరము మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకుంటే మీకేం కలుగుతుంది? దాని ద్వారాగా స్వస్థత. ఒకటి పంచుడు ద్వారాగా స్వస్థత, ఇచ్చుడు ద్వారాగా స్వస్థత, ఒప్పుకొని క్షమాపణ కోడు ద్వారాగా మరి పరిపూర్ణమైన స్వస్థ మీకు లభిస్తుంది. బైబిల్లోంచి అద్భుతమైన మాట యాకోబు 4:17లో మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. నువ్వు మేలైనది చేయనెరిగి చేయకపోతే ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకటి, మీ పాపములు ఎక్కడున్నాయి? వాకిట ఉన్నాయి. ఎందుకంటే చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం.
ఒకని మీద ఒకడు సనగకుడి, వాకిట న్యాయాధిపతి నిలిచినాడు. ఎక్కడున్నాడు? వాకిట అనే మాట రాసుకుని చూడండి. ప్రతి ఇంట వాకలు ఉంటుంది. ఆ వాకిట్లో ఎవరున్నారు? న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు న్యాయాధిపతి అంటే యేసుక్రీస్తు. క్రియ చేసావు అనుకోండి, మంచి క్రియ అంటే ఇచ్చావు కాబట్టి నువ్వేం చేస్తావు? తలెత్తుకుంటావు. ఆదికాండము 4:7 వచనాన్ని, యాకోబు 5:9 జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండము 4:7 సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. సత్క్రియ అంటే ఇవ్వడం, లేని వాళ్ళకి ఇవ్వడం సత్క్రియ. యాకోబు 5:9 ఏమన్నాడు? ఒకని మీద ఒకడు సనగకుడి, వాకిట న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. సత్క్రియ చేయని ఎడల అంటే నువ్వు సత్క్రియ చేస్తే న్యాయాధిపతి నీకు ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. లేదా నువ్వు సత్క్రియ చేయలేదు, లేని వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి నీ వాకిట్లో ఏముంది? పాపము పొంచి ఉంది అంటున్నాడు. ఇక్కడ యాకోబు పత్రికలో భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు కూడా అంటున్నాడు. అయితే నువ్వు మంచి పని ఎరిగి కూడా నువ్వు చెయ్యకపోతే అది నీకు పాపము అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ రెండు మర్చిపోకండి. ఒకటి, సమాధాన పడండి, సంతోషంగా ఉంటారు, ఆరోగ్యం కలుగుతుంది. రెండోది, పంచిపెట్టండి. నీకు కలిగింది ఏదైనా సరే, నీ దరిద్రతలో నీ లేమును కూడా పంచిపెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు తండ్రి, మరి మీరు ఈ వాక్యాన్ని గ్రహించి ప్రభువు కొరకు మీరు సిద్ధపడాలని, ఈ నూతన సంవత్సరంలో నూతన సంతోషాన్ని మీరు పొందుకోవాలని, ఆ నూతన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు కళ్ళు మూసుకొని ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను ఖచ్చితంగా కొన్ని వస్త్రాలు నేను పంచిపెడతాను. ప్రభువా, నేను ఖచ్చితంగా కొన్ని కానుకలు నేను లేని వారికి ఇస్తాను. నా వాకిట్ను శుభ్రం చేయండి, నా గృహాన్ని శుద్ధి చేయండి, నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రయాణాన్ని, నా బిడ్డల ప్రయాణాన్ని, వాళ్ళ స్టడీని దీవించండి. తండ్రి, నాకు తెలియలేదు, తెలిస్తే నేను కానుక పంపేవాడిని, నేను తెలిస్తే వస్త్రాలు పంచిపెట్టేవాడిని. ఎప్పుడు కూడా నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అనుకున్నాను. నాకు వేరుగా ఇతరులు దిక్కులేని వాళ్ళు కూడా పంచిపెడితే నా వాకిట్లో పాపం తొలగించబడుతుందని, మా కుటుంబం శుద్ధి చేయబడుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. యేసయ్య చెప్పిన ఒక చివరి జవాబు లూకా 11:41 మీకు కలిగినవి ధర్మం చేయండి, మీ కుటుంబం అంతా కూడా, నీ జీవితం అంతా కూడా ఎలాగుంటుంది? శుద్ధి చేయబడుతుంది. అంటే నీలో ఉన్న రోగము, నీలో ఉన్న ఆర్థిక సమస్య, నీలో ఉన్న గొడవలు, నీలో ఉన్న అశాంతి, నీలో ఉన్న చీకటి నేను తీసేస్తానని యేసయ్య చెప్పిన దీటైన జవాబు లూకా 11:41. ఈ వాక్యం వింటున్నా మీరు తీర్మానం చేసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నూతన దీవెనలో మీకు భర్తీ చేయడానికి మీ తరపున ప్రార్థన చేయడం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. కళ్ళు మూసుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ బిడ్డలో ఉన్న చీకటిని, పాపాన్ని, దోషాన్ని, శాపాన్ని తొలగించండి. వీరిలో ఏ ఆటంకమైతుందో తొలగించి ఇడిపోయిన వీరి కుటుంబాన్ని కలపండి. పరస్పర శాంతి సమాధానంతో నింపండి. వీరికి కావాల్సిన ఆరోగ్యమును, ఐశ్వర్యమును, సొంత గృహాన్ని ప్రసాదించి ఎన్నడూ చూడని వెలుగును, మహిమను వీరిలో నింపుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదం.